హాయ్ అండి. డాండ్రఫ్ అనేది చాలామందికి పడుతూ ఉంటుంది. బట్ దేనివల్ల, ఎందుకు అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్ పొల్యూషన్ వల్ల, ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేసిన కోంబ్ వల్ల, హీట్ వల్ల, అండ్ హెడ్‌లో స్వెట్ వల్ల, డస్ట్ వల్ల, కెమికల్ షాంపూస్ అండ్ కండిషనర్ వల్ల, ఇర్రెగ్యులర్ హెడ్ వాష్ వల్ల, సీజన్స్ చేంజ్ అవ్వడం వల్ల, లైక్ వింటర్ సీజన్ అంటే మంచు వల్ల, సమ్మర్ సీజన్ అంటే హీట్ అండ్ హెడ్‌లో వచ్చేసి స్వెట్ పడడం వల్ల, రెయినీ సీజన్స్ వల్ల, వీటైతే మెయిన్ రీజన్స్ అని చెప్పచ్చు. వీటినైతే ఆపలేం. బట్ డాండ్రఫ్‌ని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. అది హోమ్ మేడ్ ప్రికాషన్స్ అయితే ఇంకా బాగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ థింగ్ మెంతులు, సెకండ్ థింగ్ ఆనియన్, థర్డ్ థింగ్ అలోవెరా, ఫోర్త్ థింగ్ ఈ విటమిన్, ఫిఫ్త్ థింగ్ కోకోనట్ ఆయిల్. ఇవి మెయిన్ థింగ్స్ అనమాట. ఐటమ్స్ అయితే చూసుకున్నాం కదా, బట్ ప్రాసెస్ చూద్దామా? ఓకే, ఫస్ట్ థింగ్ అయితే మెంతులు. నేనైతే లాస్ట్ నైట్ ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టేసాను. అండ్ మెంతులలో హై రిచ్ ప్రోటీన్ అయితే ఉందన్నమాట. ఇది డాండ్రఫ్తో చాలా బాగా ఫైట్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఆనియన్ అనమాట. ఆనియన్ ఎందుకంటే న్యూ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అండ్ ఆనియన్ కూడా చిన్నవి ఉంటే వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, పెద్దగా ఉన్నా పర్లేదు, యూస్ చేయొచ్చు. ఇంకా అలోవెరా హెల్త్కి, ఫేస్కి, హెడ్కి చాలా మంచి మెడిసిన్ అని చెప్పచ్చు. ఎందుకంటే అలోవెరా వల్ల స్కిన్కి హెయిర్ అనేది అవుతుందన్నమాట. అండ్ మా ఇంట్లోనే మేము పెంచుతున్నాం. సో ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం అండ్ నీట్గా వాష్ చేసుకోండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర కట్ చేసుకోండి, ఎందుకంటే ఎల్లో కలర్ లిక్విడ్ అనేది రిలీజ్ చేస్తుంది. అది పాయిజన్ అనమాట. సో అది మనకొద్దు. ఇంకా అలోవెరాలో ఉన్న నేచురల్ జెల్ అంతా ఒక ఇది మిక్సీ వేసుకున్నాం కదా, అందులో ఈ అలోవెరా జెల్ అయితే కొంచెం వేసుకునేయండి. స్టార్టింగ్లో మనం మెంతులు సోక్ చేసి పెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని అయితే కింద పోయకండి, మనకి లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ వాటర్ కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం లిక్విడ్ పేస్ట్ అయితే అవుతుందన్నమాట. మిక్సీ వేసుకున్న దాన్ని కొంచెం ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకున్నాక ఈ విటమిన్ క్యాప్సికల్ అయితే వేసుకోండి అండ్ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఈ 2 వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ విటమిన్ క్యాప్సికల్ అండ్ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే బాగా మిక్సీ అవుతుందన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలానే పెట్టేయండి. లాస్ట్కి మా మదర్కి నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు కూడా తీసుకొని లోపల స్కాప్స్ కూడా నీట్గా అప్లై చేయండి. ఫుల్ కంప్లీట్గా అప్లై చేయండి. కొంచెం మిగిలితే నేను కూడా అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ హెయిర్ ప్యాక్ కంప్లీట్గా వేసేసాక మీ దగ్గర హెడ్ ప్యాక్ కవర్ అయితే ఉంటే దాన్ని కూడా వేసుకోండి, లేదన్నా పర్వాలేదు. 45 మినిట్స్ ఇలానే వెయిట్ చేయండి. ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నప్పుడు మెంతులు వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అండ్ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ వేసుకొని బాగా మిక్సీ చేసుకొని హెడ్ వాష్ అయితే చేసుకోండి. మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉందంటే వీక్లీ 2 టైమ్స్ ఈ ప్యాక్ వేసుకోండి. లేదు మాకు కంట్రోల్లోనే ఉంది, కొంచెం డాండ్రఫ్ వస్తుంది అంటే మీరు వీక్లీ 1 టైం వేసుకుంటే చాలు. మీరు వేసుకోగానే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే మీకే తెలుస్తుంది డాండ్రఫ్ రెడ్యూస్ అవ్వడం. సో ఈ ప్రికాషన్స్, ఈ రెమెడీ నచ్చితే నన్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.